హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మొత్తానికి ఫైనల్లీ ఈరోజు నాగార్జున సార్ సండే మన ఫన్ డే అయిపోయింది అండ్ దట్ టూ ఎలిమినేషన్స్ కూడా అయిపోయాయి. సో బిగ్ బాస్లో ఏం జరిగింది ఆ, మాట్లాడుకుందాం మన మను టాక్స్లో. సో ఎపిసోడ్ నెంబర్ 64 డే 63 గురించి. సో ఫైనల్గా నాగార్జున సార్ వీక్ మన ఎండింగ్ ఆఫ్ ద వీక్ అయిపోయింది. సో నిన్న ఆల్రెడీ మనం చూసాము. నిన్న ఆల్రెడీ చూసిందో కొంతమంది సేవ్ అయ్యారు. సో కొంతమంది ఇంకా నామినేషన్స్లో ఉన్నారు. సో అది కంటిన్యూ అయ్యి అండ్ నిన్న వచ్చేసి రాము ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు, సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో ఈరోజు ఇంకో నామినేషన్ ఉందా లేదా చూద్దాం. సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది, సాంగ్ వచ్చింది, నాగార్జున సార్ వచ్చారు, ఆడియన్స్తో పలకరించారు. సో ఒక తనుజ ఫేవరెట్ ఆడియన్స్ వచ్చింది అండ్ ఈవెన్ డిమాన్ పవన్ ఫేవరెట్ ఆడియన్స్ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత దెన్ నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే సేవ్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో సేవ్ చేద్దామని చెప్పేసి సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళని నిలబడమన్నారు. సో నామినేషన్స్లో వచ్చేసి తనుజ, సాయి, సంజన గారు, భరణి అండ్ సుమన్. సో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళుంటే సో నిలబడ్డారు. అండ్ అప్పుడు నాగార్జున గారు సంజన గారితో అడిగారు, సంజన గారు మీరు సంజన మీ శారీస్ అన్నీ వెళ్ళిపోయాయా అని చెప్పేసి తీసుకున్నారా అని చెప్పేసి అడిగితే ఎస్ సార్, అవును సార్ అని చెప్పేసి అంటుంది. సో సంజన నీలో నాకు నచ్చేది ఒకటి ఉంది అని చెప్పేసి అని చెప్పి తన కాన్ఫిడెన్స్ గురించి, అంటే ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా తను ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఏం జరిగినా స్మైలింగ్ నవ్వుతూ ఉంటుంది అని చెప్పేసి అని మెచ్చుకుంటారు. సో దానికి సంజన గారు కూడా సార్ నేను చాలా బాధలు చూసి వచ్చాను, బట్ నవ్వుకుంటూ ఉండడం అనేది నాకు ఇష్టం, సో అలానే ఉంటాను అని చెప్పేసి అంటది. నిజంగా అది ఒక మంచి క్వాలిటీ యాక్చువల్గా. సో దాన్ని అప్రిషియేట్ చేస్తారు నాగార్జున గారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న డిస్కషన్ అండ్ దాంతోపాటు సంజన గారు అంటారు ఇంట్లో వాళ్ళకు కూడా నేర్పియాలి, ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఏదేమైనా సరే కొంచెం మనం నవ్వుతూ ఉండాలి, అది మనకి పాజిటివ్గా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో సంజన గారు అంటే ఇంట్లో వాళ్ళు రెడీగా లేరు సార్, నేర్చుకోవడానికి ఎవరు లేరు సార్ అని చెప్పేసి అంటుంది. సో సో జరిగిన తర్వాత నామినేషన్స్ ఉన్నవాళ్ళు, సో నామినేషన్స్లో కొన్ని సేవ్ చేయాలి కాబట్టి సో నాగార్జున గారు ఏం చేస్తారంటే తన దగ్గరికి ఒక బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ అదొకటి పెడతారు బౌల్. సో దాంట్లో వచ్చేసి బ్లాక్ కాఫీ అనుకుంటా, బ్లాక్ కాఫీ పెడతారు. సో బ్లాక్ కాఫీ ఉన్న బౌల్ ఒకటి పెట్టేసి దాంట్లో మిల్క్ యాడ్ చేయాలి. సో మిల్క్ యాడ్ చేస్తే దాంట్లో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు సేవ్ అని చెప్పేసి అంటారు. సో మిల్క్ యాడ్ చేస్తారు. సో దానిలో మొత్తానికి మన సుమన్ శెట్టి అన్న పేరు వస్తుంది. సో సుమన్ అన్న సేఫ్ అయిపోయాడు. సో సో తనకి కంగ్రాట్ చేస్తారు. కంగ్రాట్ చేసిన తర్వాత అందరు కంగ్రాట్ చేసిన తర్వాత నాగార్జున సార్ వచ్చేసి తనని కంగ్రాట్ చేసి తనతో పాటు తనకి సో నాగార్జున సార్ మన సుమన్ అన్నని కంగ్రాట్ చేసిన తర్వాత అందరినీ కూర్చోమంటారు. సుమన్ శెట్టిని నిలబడ్డా నీతో పని ఉంది అంటారు అనేసి పక్కన ఒక టాస్క్ లాంటిది ఒకటి అరేంజ్మెంట్ చేశారు. దాంట్లో ఏంటంటే ట్రాఫీ పైన ఉంటుంది అండ్ కింద వచ్చేసి ఎండింగ్ ఉంటుంది. సో ఎగ్జిట్ ఉంటుంది. సో ట్రాఫీ, సో అందరి రూమ్మేట్స్లో హౌస్మేట్స్లో ఉన్న వాళ్ళందరి ఫొటోస్తో ఉన్నాయి, వాళ్ళ ఫ్లాగ్స్ ఉంటాయి వాళ్ళ పేరు మీద. సో దీంట్లో నీకు అనిపించేది ట్రాఫీకి దగ్గరలో ఎవరు ఉన్నారు అండ్ ఎగ్జిట్ దగ్గరలో ఉన్నారు అని చెప్పేసి అని అడుగుతారు. సో ట్రాఫీకి దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడిగితే ఇమాన్యుయల్ అని చెప్పేసి అంటాడు. ఇమాన్యుయల్ ఫ్లాగ్ పెడతాడు అండ్ ఎగ్జిట్ దగ్గర వచ్చేసి సాయి ఫ్లాగ్ పెడతాడు. ఇమాన్యుయల్ ఎందుకు అనుకుంటున్నా అంటే ఇమాన్యుయల్ వచ్చేసి స్ట్రాంగ్ ప్లేయర్ అని అండ్ టఫ్గా ఆడుతుండు, సూపర్గా ఆడుతుండు, ఏది తగ్గట్లేదు అని చెప్పేసి చెప్తాడు. అన్ని దాంట్లో ఆడుతున్నాడు అని చెప్తాడు. అండ్ సాయి వచ్చేసి ఇంకా పర్ఫామ్ చేయాలి, తనలో ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు అది అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇంకొంచెం ఇంకా ఆడాలి బాగా అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత సో నాగార్జున సార్ అంటారు ఓకే ఫైన్ అని చెప్పేసి అన్ని తర్వాత మనకి సుమన్ అన్నతోని కొంచెం మాట్లాడి నువ్వు పాలు కొట్టేసిన వీడియో చూపిస్తావా అని చెప్పేసి ఆ మిల్క్ కొట్టేసే వీడియో చూపిస్తారు. సో కొద్దిసేపు వరకు ఫుల్ కామెడీ, నిజంగానే కామెడీ ట్రాక్ లానే ఉంది అది. అంటే ఫన్నీగానే, ఎందుకంటే కొట్టేసి తను మళ్ళీ నార్మల్గా వచ్చి నాకేం తెలియదు అన్నట్టు అయ్యో పోయాయా అని చెప్పేసి యాక్ట్ చేస్తాడు. భలే ఇన్నోసెంట్ ఫేస్ పెడతారు కాబట్టి డెఫినెట్గా నమ్మేస్తారు ఎవరైనా. సో అది ప్లే చేయగానే అందరూ ఫుల్ నవ్వుతారు. ఒక మూమెంట్ అయితే ఫుల్ ఫన్ క్రియేట్ అవుతుంది ఆ వీడియోస్ వల్ల. అండ్ తర్వాత వచ్చేసి నాగ్ సార్ వచ్చేసి కళ్యాణ్ అప్రిషియేట్ చేస్తాడు ఇక్కడ. అంటే కళ్యాణ్ వచ్చేసి
ఫస్ట్ తన క్యాప్టెన్సీ కండక్ట్లో క్యాప్టెన్సీ దాంట్లో ఆడుతున్నప్పుడు ఫస్ట్ అసలు తనని ఎలిమినేట్ చేస్తారు. అని చేసింది ఎవరుగా తన ఐ మీన్ రెబల్స్ అయినా తన గ్రూప్ మెంబర్సే కాబట్టి తన టీం మెంబర్సే కాబట్టి నిజంగా కళ్యాణ్ కొంచెం చాలా పాజిటివ్ తీసుకుంటాడు. ఎక్కడ దాన్ని రియాక్ట్ అవ్వడు, పాజిటివ్ తీసుకుంటాడు. అండ్ దాన్ని దాన్ని తీసుకొని క్యారీ చేయకుండా ముందుకెళ్ళడం అండ్ మళ్ళీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడం అనేది సూపర్. అండ్ ఆ ట్రస్ట్ కూడా పెట్టుకుంటాడు టీం మెంబర్స్ మీద. సూపర్ అనిపిస్తుంది నిజంగా. అదంతా నాగార్జున సార్ హైలైట్ అప్రిషియేట్ చేస్తాడు అండ్ చెప్తాడు. అండ్ ఇంకోటి వచ్చేసి నాగార్జున సార్ అది అడుగుతాడు, ఏదైతే ఆ స్టూల్ది ఆ ట్రైన్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో దివ్య అలా చేయడం నీకు ఎలా అనిపించింది అన్నట్టు. సో చెప్తాడు, అక్కడ క్లారిటీ ఇస్తాడు. దివ్య ఆల్రెడీ ఫస్ట్ తను ఆల్రెడీ హ్యాండ్ పెట్టేసి కూర్చోడానికి ట్రై చేస్తాడు. దివ్య వచ్చి కూర్చుంటప్పుడు అడుగుతాడు. అడిగినప్పుడు దివ్య తనకి చెప్తుందంట, లేదు నేను తనుజని ఎందుకు తీయను అని చెప్తుంది. చెప్పినందుకు తను వదిలేసి తను కూర్చుంటుంది. బట్ తర్వాత అలా చేయడం నిజంగానే అది కొంచెం బాధేసింది. బట్ ఫైన్ సార్ అన్నట్టు అంటాడు. సో ట్రస్ట్ అయితే ఎవరిని చేయొద్దని కూడా అంటాడు. అన్న తర్వాత తనుజని కూడా అక్కడ అడుగుతాడు, అంటే ఈ మాట నీకు దివ్య చెప్పినప్పుడు నీకు వీళ్ళు మాట్లాడుకున్నాం, దానికన్నా ముందు వీళ్ళు మాట్లాడుకుంటారు దివ్య అండ్ కళ్యాణ్ మాట్లాడుకున్నప్పుడు. అప్పుడు కూడా తను చెప్తుందంట, దివ్య చెప్తుంది లైక్ నేను చెయ్యను, తనుజని చేయను అని చెప్పేసి తనుజని ఎలిమినేట్ చేయను, తీసేయను అని చెప్పేసి చెప్తుంది అని. సో అప్పుడు ఎవరున్నారు అని అడిగితే తనుజ ఉంది అక్కడ, తనుజ కూడా ఉంది. తనుజ కూడా లేదు చెప్తుంది. అవును సార్ నన్ను తీయను అని చెప్పేసి అన్నది అని చెప్పేసి చెప్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం గేమ్, ఇట్స్ ఆల్ గేమ్ కాబట్టి, బిగ్ బాస్ అంటేనే గేమ్, ఇట్స్ ఆల్ మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి దివ్య ఆ డిసిషన్ తీసుకుంది అన్నట్టు. సో దానికైతే కళ్యాణ్ అయితే పాజిటివ్గానే తీసుకున్నాడు. బట్ ఎవరిని ట్రస్ట్ చేయడు అండ్ దాన్ని మనసులో పెట్టుకుని క్యారీ చేయను అని చెప్పాడు. సో దాంతోనైతే ట్రావెల్ అవ్వకుండా దానైతే ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాను, ఇంకా టఫ్గా ఆడతాను అన్నట్టు మాట్లాడతాడు. సో చాలా పాజిటివ్గా మాట్లాడాడు నిజంగా కళ్యాణ్, చాలా మెచ్యూర్గా మాట్లాడాడు యాక్చువల్గా. సో నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అడుగుతాడు, సో నువ్వు నీ ఉద్దేశంలో ట్రాఫీ దగ్గరలో ఎవరు ఉన్నారు అండ్ ఎగ్జిట్ దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే కళ్యాణ్ వచ్చేసి తనుజని ఇస్తాడు, తనుజ ప్లేస్ ఇస్తాడు ట్రాఫీకి దగ్గరలో. అండ్ తర్వాత ట్రాఫీకి ఎగ్జిట్ దగ్గర వచ్చేసి తను భరణి పేరు ఇస్తాడు. ఎందుకంటే భరణి గారు కొంచెం ఆడట్లేదు, కొంచెం సేఫ్గానే ఉంటున్నారు, బట్ ఓపెన్ ఏం ఆడట్లేదు అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ సంజన గారు, తర్వాత వచ్చేసి సాయి వచ్చేస్తాడు. సాయిని అడిగితే సాయి వచ్చేసి తనుజ పేరు ట్రాఫీ దగ్గర పెడతాడు. అండ్ భరణి గారు వచ్చేసి ట్రాఫిక్ ఎగ్జిట్ దగ్గర పెడతారు తన ఫ్లాగ్ని. అండ్ నెక్స్ట్ సంజన గారు వస్తారు. సంజన గారు ఏంటంటే పవన్ అంటే తను ఉంటుంది అంటే ఆల్మోస్ట్ తనకి టాప్లో తనుజ అండ్ ఇమాన్యుల్ ఉంటుంది. బట్ డిమోన్ పవన్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో డిమోన్ పవన్ అనుకుంటున్నా అని చెప్పేసి తన ఫ్లాగ్ ట్రాఫిక్ దగ్గర పెడుతుంది. అండ్ ఎగ్జిట్ దగ్గర సాయిది పెడుతుంది, గౌరవ్ది పెడుతుంది. ఎగ్జిట్ దగ్గర వచ్చేసి గౌరవ్ది పెడుతుంది, ఎందుకంటే గౌరవ్ కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు అన్నట్టు. అండ్ తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి కళ్యాణ్ది ట్రాఫీ దగ్గర పెడతాడు. అండ్ భరణి గారు సాయిది వచ్చేసి ఎగ్జిట్ దగ్గర పెడతాడు. అండ్ సో తర్వాత రితు వస్తుంది. రితు వచ్చేసి తనుజది ట్రాఫీ దగ్గర పెడుతుంది అండ్ నిఖిల్ది ఎగ్జిట్ దగ్గర పెడుతుంది, కొంచెం ఆడట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి పవన్ వస్తాడు. పవన్ వచ్చేసి సాయిది ఎగ్జిట్ దగ్గర పెడతాడు. అండ్ టాప్లో వచ్చేసి ఇమాన్యుల్ది పెడతాడు, టాప్లో ఇమాన్యుల్ అని. అండ్ తర్వాత నిఖిల్ వచ్చేసి తనుజది ట్రాఫిక్ దగ్గరలో పెడతాడు తన ఉద్దేశంలో. అండ్ ఎగ్జిట్ దగ్గర సాయిది పెడతాడు. ఎందుకంటే అందరికీ తెలిసిందే సాయి ఇక్కడ కనపడట్లేదు ఈ వీక్ అంతా. అండ్ ఈ వీక్ కాదు, వచ్చినప్పటి నుంచి కొంచెం డల్గానే ఉన్నాడు. అండ్ అంత అంటే ఆటలో అంత ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి అండ్ అందరితో కంపేర్ చేస్తే సో సాయికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఓట్స్ వస్తాయి. అండ్ తర్వాత గౌరవ్ వస్తాడు. గౌరవ్ వచ్చేసి తనుజాది ట్రాఫిక్ దగ్గరలో పెడతాడు. అండ్ సంజన గారిది వచ్చేసి ఎగ్జిట్ దగ్గర పెడతాడు. ఎందుకంటే తనకు చెప్తాడు ఎగ్జిట్ దగ్గర ఎందుకు పెట్టినానంటే తన గేమ్ ఏం లేదు, తన టాస్క్లు ఏం లేదు, తను ఎంతసేపు లైక్ దొంగతనాలు అవి వల్లనే తను కనబడుతుంది, తన టాస్క్లు ఏం ఆడట్లేదు అని చెప్పేసి అంటాడు.
నాగార్జున సార్ అప్పుడు అంటారు, అంటే సంచాలకులు బాగానే ఆడింది కదా టాస్క్లు అని చెప్పేసి కూడా చెప్తాడు. సంచాలకులు ఆడింది సార్, బట్ టాస్క్లు అయితే లేదు, ఫిజికల్ టాస్క్ అయితే లేదు అని చెప్పేసి చెప్తాడు. సో సంజన గారు చూడాలి మళ్ళీ ఎలా కంబ్యాక్ అవుతారు. అండ్ తర్వాత వచ్చేసి దివ్య వస్తుంది. దివ్య వచ్చేసి ఇమ్మాన్యుయల్ది టాప్లో పెడుతుంది, ట్రాఫిక్ దగ్గర పెడుతుంది. అండ్ గౌరవ్ది వచ్చేసి ఎగ్జిట్ దగ్గర పెడుతుంది. గౌరవ్ ఇమ్మాన్యుయల్ ఏంటంటే తను ఆల్రౌండర్ సార్, తను ఏదైనా ఫుల్ 100% ఇస్తున్నాడు, 100% ఆడుతున్నాడు, టఫ్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ గౌరవ్ ఎందుకు అంటే గౌరవ్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది తనకి, తనది ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నాడు, క్లారిటీగా ఉండట్లేదు అండ్ వినట్లేదు కూడా అని చెప్పేసి కూడా చెప్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాకు సార్ దివ్య అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే నువ్వు స్టార్టింగ్లో వచ్చినప్పుడు, థర్డ్ వీక్లో వచ్చినప్పుడు భరణి గారిది టాప్లో పెట్టావు, కానీ ఇప్పుడు వచ్చేసి ఇమ్మాన్యుల్ది టాప్లో పెడుతున్నావు, ఏంటి డిఫరెన్స్ అని చెప్పేసి. సో తన అప్పుడు ఏమంటుందంటే, తను ఇమ్మాన్యుల్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు సార్, చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా చేంజ్ అయ్యాడు అండ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు అండ్ సూపర్గా ఆడుతున్నాడు అని చెప్పేసి అంటది. అంటే భరణి గారి గురించి ఏం చెప్పదు, ఫస్ట్ ఇమ్మాన్యుల్ గురించి చెప్తుంది. సో అప్పుడు నాగార్జున సార్ అంటాడు, అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే భరణి గారు డౌన్ అయ్యారు అంటున్నావా అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు అంటే అవును సార్, భరణి గారు ఆట తగ్గింది అండ్ తను కొంచెం డౌన్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తుంది. అండ్ ఆటలో కనబడట్లేదు, కొంచెం తన బెస్ట్ ఇవ్వట్లేదు, తన స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పి కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దివ్య ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్లారిటీ చేస్తుంది. యాక్చువల్గా కొన్ని వీడియోస్ చూపిస్తారు ముందులో. వీడియోస్ చూపించినప్పుడు అంటే కళ్యాణ్తో డిస్కషన్ జరిగినప్పుడు కళ్యాణ్తో నాగార్జున సార్ మాట్లాడినప్పుడు ఏంటంటే తనకి వీడియోస్ చూపిస్తారు, ఏదైతే ప్లేసెస్ చేంజ్ గురించి కానీ అండ్ ఆ సమయంలో ఏం జరిగింది అని చెప్పేసి. అండ్ దివ్య వచ్చేసి తన గౌరవ్తో మాట్లాడుతుంది అన్నట్టు, గౌరవ్తో మాట్లాడి తనదని తీసేయమని చెప్పేసి అంటది. సో ఆ వీడియోస్ అవన్నీ చూసి దానికి క్లారిటీ ఇస్తుంది అన్నట్టు, క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది దివ్య. సో దివ్య ఏంటంటే చెప్తుంది, సరే అదంతా నా ప్లాన్స్, నేను ఒక ప్లానింగ్లోనే ఆడాను, నేను ఇమ్మాన్యుల్కి సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను స్టార్టింగ్ నుంచి అని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తుంది. సో ఎంత క్లారిటీ ఇచ్చినా బట్ తన ప్లాన్స్ ఓకే, బట్ కొన్ని థింగ్స్ ఏంటంటే ప్రామిస్ చేసి అలా చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదన్నట్టు నాగార్జున సార్ కూడా చెప్తారు. సో అండ్ ఈవెన్ ఇక్కడ పర్సనల్గా తీసుకుంది ఏమి లేదు సార్ అని చెప్పేసి అంటారు. బట్ కళ్యాణ్ వాళ్ళు ఏంటంటే కొంచెం పర్సనల్గా తీసుకుంది అని చెప్పేసి, అంటే తను ఏంటంటే గేమ్ పరంగానే ఆడాను సార్, నేను పర్సనల్గా తీసుకోలేదు, నా ఇంటెన్షన్ వచ్చేసి నేను ఇమ్మాన్యుల్ని చేయాలని అనుకున్నాను అని చెప్పేసి చెప్తుంది. అండ్ సో ఇక్కడ నాగార్జున సార్ అంటారు, మళ్ళీ కళ్యాణ్కి అయితే చేయలేదు కదా, కళ్యాణ్ కూడా నువ్వు ప్రామిస్ చేస్తావు కదా అని చెప్పేసి. అంటే నెక్స్ట్ నేను చేస్తాను సార్, నేను క్లారిటీ ఇచ్చాను కళ్యాణ్కి కూడా, నేను తనకు కూడా చేస్తాను అనుకుంటున్నాను, సో చూడాలి అన్నట్టు. సో మొత్తానికైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది తనకి జరిగిన వాటిలో. సో తర్వాత వచ్చేసి తనుజ వస్తుంది. ఇంకా ఫైనల్గా తనుజ ట్రోఫీకి దగ్గరలో ఎవరున్నారు అంటే తను వచ్చేసి ఏం చేస్తుందంటే ఫస్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తాను. ట్రోఫీకి ఎగ్జిట్లో ఎవరున్నారంటే భరణి గారి పేరు పెడుతుంది. ఎందుకు పెడుతుంది భరణి గారి పేరు అంటే తను ఒక పాయింట్ బాగా చెప్పింది భరణి గారి గురించి, నాకు కూడా అనిపించింది. అండ్ దెన్ ఏంటంటే వచ్చిన కొత్త స్టార్టింగ్ బిగ్ బాస్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్లో భరణి గారు అది ఏదైతే వీళ్ళు ఓనర్స్ అండ్ రెంటర్స్గా ఉన్నారో ఆ టైంలో రెంటర్స్కి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక టఫ్ కాంపిటేటర్గా ఉండడం, అందరికీ తనే ఒక గైడెన్స్ కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక స్ట్రాంగ్ పర్సన్లో నిలబడ్డ పర్సన్ ఇప్పుడు లేరు. అప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, అందరికీ సపోర్ట్ చేశారు, అన్నిటికీ స్టాండ్ తీసుకున్నారు, ఆ పర్సన్ ఇప్పుడు లేరు. ఇప్పుడు అది కనపడట్లేదు. నిజంగా నాకు అది నాకు ఎలానో అనిపిస్తుంది, ఎందుకంటే సడన్గా మిస్ అయిపోయింది కంప్లీట్గా అని చెప్పేసి చెప్తుంది, క్లియర్గా చెప్పేస్తుంది. అండ్ ఇది కూడా నేను చెప్పేది ఎందుకంటే తను కంబ్యాక్ అవ్వాలి అని చెప్తున్నాను సార్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ తర్వాత టాప్లో వచ్చేసి ట్రోఫీ దగ్గర ఇమ్మాన్యుల్ది పెడుతుంది, ఎందుకంటే తనకు కూడా తెలిసి ఇమ్మాన్యుల్ ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు తనతో అని. సో అందుకే తను ఇమ్మాన్యుల్ పేరు పెడుతుంది. సో ఫైనల్గా వచ్చేసి ఓవరాల్గా ట్రోఫీస్ ఎవరున్నారు అండ్ ఎగ్జిట్లో ఎవరున్నారు అని చెప్పేసి సో అన్ని కలిపి చూస్తే ట్రోఫీలో వచ్చేసి టాప్లో వచ్చేసి 5 టైమ్స్ వచ్చేసి 5 ఓట్స్ వచ్చేసి ఇమ్మాన్యుల్కి, తనుజకి ఇద్దరికి వస్తుంది. అండ్ ట్రోఫీ అండ్ ఎగ్జిట్లో వచ్చేసి ఇద్దరికి వస్తుంది, అది కూడా సాయి అండ్ భరణికి ఇద్దరికి 3 ఓట్స్ వస్తాయి. సో టాప్లో ఇద్దరు అండ్ ఎగ్జిట్లో ఇద్దరు అన్నట్టు. సో ఇప్పుడు ఇంకా నాగార్జున సార్ వచ్చేసి ఓకే ఫైన్, సో ఇప్పుడు మనం సేవ్ చేద్దామని చెప్పేసి సేవింగ్ టైం అన్నట్టు, సో సేవ్ చేసే టైం అని చెప్పేసి
పిలుస్తాడు. సో సాయి, తనూజ అండ్ సంజన గారు, భరణి గారు మొత్తం నలుగురు. సో వీళ్ళకి వచ్చేసి ఒక బాక్సెస్ ఇస్తారు. బాక్సెస్లో స్కెల్టన్స్ ఉంటే నాట్ సేఫ్, రోజ్ పెటల్స్ ఉంటే సేఫ్ అని. సో ఇక్కడ వచ్చేసి సంజన గారు, తనుజ ఇద్దరు సేవ్ అయిపోయారు. సో ఫైనల్గా ఉన్నది ఇంకా సాయి అండ్ భరణి గారు. సో వీళ్ళిద్దరిట్లో ఒకరు ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఉంటారు అనేది ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం, మనకు చిన్న గ్యాప్ ఇచ్చారు. సో ఈ గ్యాప్లో వచ్చేసి భరణి గారు వెళ్ళి తనుజతో మాట్లాడతాడు. అంటే తనుజతో అడుగుతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, సేఫ్ ఒకవేళ ఛాన్స్ ఉంటే నన్ను సేవ్ చేస్తావా, నేను ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను, సో నన్ను ఈ హెల్ప్ చేయి, నన్ను సేవ్ చేయని చెప్పేసి అడుగుతాడు తనుజని. తనుజ అయితే 100% ఓకే అని ఎస్ అని చెప్పదు, ఐ ట్రై మై బెస్ట్ అంటుంది, ఐ విల్ డూ మై బెస్ట్ అంటుంది. సో అంటే తనకు కూడా కాన్ఫిడెన్స్, తను కూడా ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటుంది. సో తనుజ అయితే 100% ఓకే చెప్పదు, బట్ ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పేసి ఆపేసింది, అక్కడికే ఆపేసింది. సో చేస్తుందా, సేవ్ చేస్తుందా లేదా అనేది ట్విస్టే మనకి. సో ట్విస్టే ఇంకా అది. సో తర్వాత వచ్చేసి మనకు నాగార్జున సార్ బ్యాక్ వచ్చేసి ఫండే చేద్దాం, కొంచెం స్మైలింగ్ చేద్దాం, లాఫింగ్ చేద్దాం అని చెప్పేసి వచ్చారు. వచ్చేసి ఒక గేమ్ ఆడిపించారు. గేమ్ వచ్చేసి ఒక వీడియో క్లిప్స్ చూపిస్తారు, దాంట్లో కొన్ని ఐటమ్స్ని ఐడెంటిఫై చేయమంటారు, చేసి అది బెల్ కొట్టాలి, డాంగ్ కొట్టి ఎవరు ఫస్ట్ కొడతారో వాళ్ళు చెప్పొచ్చు అని. సో దాంట్లో ఫస్ట్ సాంగ్ వచ్చేసి నేను పక్కా లోకల్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్లో వచ్చేసి పక్క లోకల్ ఎన్నిసార్లు అన్నారని చెప్పి క్వశ్చన్ వేస్తారు. సో దానికి ఫస్ట్ దివ్య అండ్ కళ్యాణ్ అనుకుంటా వచ్చేది, దివ్య అండ్ సాయి వస్తారు. సో ఇద్దరు ఆల్మోస్ట్ ఎండింగ్లో చెప్పేస్తుంది దివ్య, సో 3 అని చెప్పేసి. సో దివ్య వాళ్ళు విన్ అవుతారు. 2 టీమ్స్ డివైడ్ అవుతాయి, సాయిది ఒకటి, భరణి గారిది ఒకటి. సో భరణి గారి టీం నుంచి దివ్య వస్తుంది, సాయి టీం నుంచి సాయి వస్తాడు. సో భరణి గారి టీం విన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక క్లిప్ వచ్చింది, అది వచ్చేసి దూకుడు సాంగ్, పువ్వ అంటారు పోపో సుబ్బారావు, ఆ సాంగ్ వస్తుంది. సో దాంట్లో క్వశ్చన్ వచ్చేసి దీనిలో బ్రహ్మానందం గారి స్పెట్స్ కలర్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి డిమాండ్ పవన్ అండ్ మన నిఖిల్ వస్తాడు. సో పవన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు, బ్లాక్ కలర్ విత్ గోల్డెన్ అని చెప్పేసి, గోల్డ్ విత్ లైట్ గ్లాసెస్ అని చెప్పేసి చెప్తాడు. సో తను అగైన్ మళ్ళీ భరణి గారి టీమే విన్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చింది, ఇంకో క్లిప్ చూపించారు. ఈ క్లిప్ వచ్చేసి ఈ క్లిప్ వచ్చేసి బాబీ గర్ల్. సో మిర్చిలో సాంగ్. ఈ సాంగ్లో వచ్చేసి ఆ కిస్సింగ్ సౌండ్ ఉంటుంది కదా, అది ఎన్నిసార్లు వచ్చిందని అడుగుతారు. సో ఇక్కడ వచ్చేసి రీతు ఇంకా ఇక్కడ వచ్చేసి కళ్యాణ్ వస్తాడు, కళ్యాణ్ అండ్ తనుజ వస్తుంది. కళ్యాణ్ అండ్ తనుజ వస్తారు. సో ఇక్కడ కళ్యాణ్ చెప్పేస్తారు కరెక్ట్గా. సో కళ్యాణ్ ఆన్సర్ కరెక్ట్ ఇస్తారు. సో అగైన్ మళ్ళీ భరణి గారి టీం విన్ అవుతుంది. సో వీళ్ళ టీం ఇంకొక పాయింట్ కూడా రాదు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాన్యుల్ వస్తాడు వీళ్ళ టీం నుంచి, సాయి టీం నుంచి ఇమ్మాన్యుల్ వస్తాడు, భరణి గారి టీం నుంచి రితు వస్తుంది. సో ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఈ క్వశ్చన్ వచ్చేసి ఆల్మోస్ట్ 50 పాయింట్స్కి అడుగుతాడు. 50 పాయింట్స్ అంటాడు ఇది ఆన్సర్ చెప్తే. సో దీనికి వచ్చేసి అమ్మో బాబు గారి బొమ్మ అని చెప్పేసి మన అత్తారింటి దారి సాంగ్ అడుగుతారు. సో దీనిలో వచ్చేసి ఆ బాబు గారి బొమ్మకున్న గాజుల కలర్ ఏంటి అని అడుగుతారు. సో రీతు విన్ అయిపోతుంది, రీతు కొట్టేసి బేబీ పింక్ కలర్ అని చెప్తుంది. సో తను విన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మళ్ళీ భరణి గారి టీమే విన్ అవుతుంది. సో తర్వాత అనుకుంటా తర్వాత సాంగ్, ముందు సాంగ్ కాదు, ఇప్పుడు వచ్చే సాంగ్ వచ్చేసి 50 పాయింట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని భరణి గారి టీమే అన్నీ చెప్పేశారు. ఈ సాయి వాళ్ళ టీం ఒక్కడే చెప్పలేదు. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు నాగార్జున సార్. ఏమంటారంటే ఈసారి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 50 పాయింట్స్ అంటాడు. సో ఈసారి వచ్చేసి డోంట్ మ్యారీ బీ హ్యాపీ సాంగ్ ఇస్తాడు. ఇచ్చేసి దాంట్లో శివ అని ఆ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఎన్ని వచ్చాయి, షెట్స్ ఎన్ని చేంజ్ అయ్యాయని చెప్పేసి క్వశ్చన్ అడుగుతాడు. సో ఫస్ట్ ఇద్దరు చెప్పలేరు, ఇద్దరు చెప్పకుండా అది డిస్క్వాలిఫై అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ అయితే రీతు ఇస్తుంది, 7 అంటది. పవన్ వస్తాడు ఇక్కడ, పవన్ అండ్ తనుజ వస్తుంది. సో పవన్ అయితే 6 అంటాడు, తప్పు. సో 7 అది. సో
ఈ రౌండ్ డిస్క్వాలిఫై అయిపోయింది. సో తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంకొక ఛాన్స్ ఇచ్చారు నాగార్జున సార్. ఇంకొక రౌండ్ ఇంకొక క్లిప్కి పెట్టాడు. సో ఇంకో క్లిప్ పెట్టాడు. ఇంకో క్లిప్ వచ్చేసి సంజన వస్తుంది ఇక్కడ నుంచి, సాయి టీం నుంచి. అండ్ అక్కడి నుంచి వచ్చేసి కళ్యాణ్ వస్తాడు భరణి టీం నుంచి. సో మన చిరంజీవి 150 మూవీ ఖైదీ నుంచి రత్తాలు రత్తాలు ఆ సాంగ్ ప్లే చేస్తారు. సో ఇందులో వచ్చేసి ఆ అమ్మాయి ఇయర్ రింగ్స్ కలర్ అడుగుతారు. సో సంజన గారు ఫటామని కొట్టేసి గోల్డ్ కలర్ అని చెప్పేస్తుంది. సో 50 పాయింట్స్తో వీళ్ళే విన్నర్ అవుతారు. అంటే అన్ని ఆన్సర్స్ ఇచ్చిన వీలు కాకుండా ఒక్క ఆన్సర్ ఇచ్చేసి వీళ్ళు విన్ అయిపోతారు. సో వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్గా ఐస్ క్రీమ్ ఇచ్చాడు. కాకపోతే అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాగార్జున సార్ అంటారు, సార్ అందరూ తినండి అని చెప్తాడు. సో తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఎలిమినేషన్ టైం వచ్చేసింది. సో భరణి గారు సాయి గారు ఇద్దరు నిలబడతారు. సో వాళ్ళ ముందు వచ్చేసి వాళ్ళ పేరు మీద ట్రైన్స్ ఉంటాయి 2, అవి తిరుగుతుంటాయి అన్నట్టు. సో ఎవరిదైతే ఆగుతుందో వాళ్ళు ఎలిమినేట్ అన్నట్టు. సో రౌండింగ్ వేసి ఫైనల్గా సాయి ట్రైన్ ఆగిపోతుంది. అంటే సాయి ఎలిమినేట్ అయిపోయాడు యాజ్ పర్ పబ్లిక్ ఆడియన్స్ పోల్ పరంగా. సో సాయి ఎలిమినేటెడ్, భరణి సేవ్ అయిపోయాడు. సో ఇక్కడ ఇది అనౌన్స్మెంట్ చేసినాక నాగార్జున సార్ తనుజకి ఒక మాట అడుగుతాడు, నీ దగ్గర ఉన్న పవర్తో ఎలిమినేట్ అయిన వాళ్ళని సేవ్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాడు. సో తనుజ ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకవేళ నేను అలా చేస్తే ఇప్పుడు సేవ్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారా అని అడుగుతుంది. దానికి నాగార్జున సార్ ఎస్ అని చెప్తాడు. చెప్పగానే కొంచెం ఆలోచించి లేదు సార్ యూజ్ చేయను అంటది. అంటే భరణి గారు సేఫ్, సాయి ఎలిమినేషన్ అయిపోయింది. సో అంటే ఏమంటుందంటే ఆడియన్స్ ఇచ్చిన దానికే నేను వెళ్తాను అన్నట్టు అంటుంది. అంటే పవర్ యూజ్ చేయను అని చెప్పేస్తుంది. సో ఇక్కడ నాగార్జున సార్ ఒక వార్నింగ్ ఇస్తాడు, ఆల్రెడీ ఇంకా నీకు నెక్స్ట్ వీకే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ వీక్ దాన్ని వాడేసుకోవాలి అని చెప్పేసి చెప్తాడు పవర్ని. సో చెప్పిన తర్వాత భరణి గారు వెళ్ళేసి తనుజ గారికి థ్యాంక్స్ చెప్తాడు. అండ్ సో ఫైనల్గా సాయి ఎలిమినేట్ అయిపోయాడు. సాయి జర్నీ బిగ్ బాస్లో ఎండ్ అయిపోయింది జర్నీ. సో స్టేజ్ మీదకి వచ్చాడు. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తన జర్నీ చూశాడు. జర్నీ బాగా చూపించారు. జర్నీ బాగానే చూపించారు. తర్వాత తనకు టాస్క్ ఇచ్చారు, హౌస్మెంట్స్లో వెళ్తాడు. సో టాస్క్ ఇచ్చారు, చిన్న టాస్క్ ఏంటంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పాలి. సో అది కూడా ముగ్గురు. సో తను ఏం చేస్తాడంటే ఫస్ట్ కరెక్ట్లో ఇమ్మాన్యుయల్ది పెడతాడు టాప్లో. ఎందుకంటే చెప్తాడు, ఇమ్మాన్యుయల్ గురించి చెప్తాడు, తను ఎమోషన్స్ కానీ అన్ని విధాల ఎమోషన్స్ కానీ గేమ్స్ కానీ ఏదైనా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాడు సార్. సో తను కరెక్ట్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పవన్కి ఇస్తాడు. తను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, బట్ తను ఆడట్లేదు, ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అది ఇంట్లో అందరూ, తను ఒక్కటే యాంగిల్లో చూస్తున్నారు అని చెప్పేసి. సో తను కూడా కరెక్ట్ అని చెప్పేసి అంటాడు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు మీరు చాలా యూనిక్, మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పేసి, మీరు ఏదైనా క్లారిటీగా చెప్తారు అని చెప్పేసి తనని కరెక్ట్లో పెడతాడు. అండ్ రాంగ్లో వచ్చేసి భరణి గారిని పెడతాడు. తను ఒక సేఫ్గా ఉంటున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టే, అంటే ఓవరాల్ మీనింగ్ అది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి రీతుని పెడతాడు. రీతుని ఏంటంటే కొంచెం బుర్ర వాడొద్దు అన్నట్టు, అది వాడితే కొంచెం డిఫరెంట్ అవుతావు అని చెప్పేసి. సో దానికి నాగార్జున సార్ అంటాడు, అది వాడకు అని చెప్పేసి అంటాడు, ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ ఒక కౌంటర్ వస్తుంది. సో రీతుని పెట్టాడు. అండ్ థర్డ్ వచ్చేసి దివ్యని పెడతాడు. దివ్యని ఎందుకు పెడతాడు అంటే దివ్యతోనే కొంచెం కొన్ని విషయాలు తను క్లారిటీగా ఉండట్లేదు అండ్ క్లారిటీగా ఆడట్లేదు. సో ఆ క్లారిటీలో తను పెడతాడు. సో మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్ మన నాగార్జున సార్ వచ్చేసి ఫైనల్గా ఈ వారం 2 ఎలిమినేషన్, ఒకటి సెల్ఫ్ ఎలిమినేషన్, ఇంకోటి ఆడియన్స్ ఎలిమినేషన్తో ఇద్దరు వెళ్ళిపోయారు బిగ్ బాస్ హౌస్ నుంచి. సో మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ రణరంగం మొదలైంది ఇంకా. సో మళ్ళీ ఇంకా రేపటి నుంచి రణరంగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో రేపు నామినేషన్స్ డే. సో ఆల్రెడీ ప్రోమో చూపించారు మనకి. సో రేపు ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కొంచెం రెడీగా ఉన్నారు. అండ్ మర్చిపోయాను, ఈ ఎపిసోడ్లో ఒక పాయింట్లో ఇమ్మాన్యుయల్కి నాగార్జున సార్ గుర్తు చేశారు, ఇమ్మాన్యుయల్ నువ్వు
ఎలిమినేషన్ లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ లేకుండా ఇన్ని వారాలు కంటిన్యూ అయింది నువ్వే అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తాడు, ఒకవేళ అలా ఉన్నా కూడా ప్రాబ్లమే అని చెప్పి కూడా హెచ్చరికరించాడు. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా ఏంటంటే ఎలిమినేషన్స్లో ఉండాలి. అవును మరి ఎందుకు మళ్ళీ అలా అంతలా ఆడుతున్నాడు. ఈరోజు అన్నాడు కదా, మేబీ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నాడు. సో ఆ పాయింట్ నాకు తెలిసిన ఐ మీన్ నామినేషన్స్లో పడట్లేదు. మళ్ళీ ఎందుకు అంత సేఫ్టీయో ఏమో. అండ్ ఈ వీక్ కూడా పడడు, ఇంకా కెప్టెన్ కాబట్టి. సో ఇమాన్యుల్కి కష్టమవుతుంది. సో ఇమాన్యుల్, నువ్వు నామినేషన్స్లో పడాలి, ఎందుకంటే నీకు ఓట్ చేసే వాళ్ళ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి కదా నిన్ను. సో అది గైస్, సో ఈ వారం మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. సో రేపు మళ్ళీ రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైం మామ మర్చిపోకు మామ, ఇంతసేపు వీడియో ఓపిక చూసావు, అలానే నా లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు మామ, సపోర్ట్ చేయమామ కొంచెం. సో మీ సపోర్ట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో అదే గైస్, సో నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్, బాయ్.